అచ్చంపేట మార్కెట్ కమిటీలో మరి శనక్కాయలు రేటు తగ్గిందనే ఉద్దేశంతో రైతుల ముసుగులో కొంతమంది వ్యక్తులు వచ్చి మార్కెట్ కమిటీ చైర్మన్ మీద మరియు మార్కెట్ కమిటీ సెక్రటరీ మీద మార్కెట్ కమిటీ సిబ్బందిపై దాడి చేయడం జరిగింది. అదేవిధంగా మార్కెట్ ఆఫీస్ మా కార్యాలయం మొత్తం కూడా ధ్వంసం చేయడం జరిగింది. కాబట్టి ఇటు విషయమై మా రాష్ట్ర టీఎన్జిఓస్ సెంట్రల్ ఫోరం మార్కెట్ కమిటీ ఉద్యోగుల అధ్యక్షులు చిలక నరసింహారెడ్డి గారు మరియు కార్యదర్శి ముఖం గారు మాకు పిలుపు మేరకు మేము ఈ రోజు నల్ల బ్యాడ్జీలు ధరించి మేము విధులకు హాజరు కావడం జరిగింది. ఇట్లాంటి సంఘటనలు మరి ఎక్కడ కూడా జరగకుండా చూడాలని చెప్పేసి మా ఉద్యోగుల సంఘం తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఎప్పుడైనా మార్కెట్ కమిటీ అనేది రైతులకు ఫెసిలిటీస్ కల్పించడం వరకే మా బాధ్యత ఉంటుంది, కానీ రైతుల రేట్ల విషయంలో అనేది మాకు ఎలాంటి సంబంధం ఉండదు. కాబట్టి అటు విషయాన్ని రైతులకు కూడా మరియు సమాజానికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తున్నాం. ఎప్పుడైనా మార్కెట్ కమిటీలో ఏ సరుకులకైనా కానీ రేట్లు హెచ్చు తగ్గులు ఉన్నట్లయితే మా పాలకవర్గం కానీ మరియు మార్కెట్ కమిటీ సిబ్బంది మరియు ట్రేడర్లు అందరూ కలిసి కూర్చొని ఒక సమస్యని సాల్వ్ చేసుకుని రైతులకు న్యాయం జరిగేలా చూడాలి తప్ప దాడి చేయడం అనేది హేమమైన చర్య. దీన్ని మేము ముక్కుమ్మడిగా మార్కెట్ కమిటీ రాష్ట్ర వ్యాప్త ఉద్యోగులను మరియు పాలక మండలి అన్ని కూడా అందరూ కూడా దీన్ని ముక్తఖండంగా మేము ఖండిస్తున్నాం అని చెప్పేసి తెలియజేయడం జరిగింది.